పితా, పుత్ర, పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. ఆయన భూమికి ఆజ్ఞనిచ్చును, ఆయన వాక్యము వడివడిగా పరిగెత్తుకొని వచ్చును. ఆయన నేలపై మంచును దుప్పటి వలె పరుచును, నూగు మంచును బూడిద వలె వెదజల్లును. కీర్తన 147వ అధ్యాయం 15వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, దేవుడు ఒక్క మాట చెప్పగానే ఆ వాక్యం భూమి మీద వడివడిగా పరిగెత్తుతుంది. మంచును దుప్పటి వలె పరిచే శక్తి దేవుని వాక్యంలో ఉంది. నూగు మంచును బూడిద వలె వెదజల్లే అధికారము ఆయనకే ఉంది. ప్రకృతి అంతా దేవుని మాట వింటుంది, కానీ మనిషి మాత్రమే దేవుని వాక్యాన్ని వినకుండా తిరుగుతున్నాడు. దేవుడు చెప్పిన మాట వృధా కాదు. ఆయన వాక్యము వెలువడితే అది తన పని నెరవేర్చక తిరిగి రాదు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని తేలికగా తీసుకోకుండా భయభక్తులతో విని మన జీవితంలో ఆచరించాలి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. పరలోక తండ్రి, నీ వాక్యము భూమి మీద పరిగెత్తునట్లు మా జీవితాలలో కూడా పనిచేయనట్లు దయచేయము తండ్రి. నీ మాటను తేలికగా తీసుకునే హృదయం మాలో ఉండకుండా చేయము యేసయ్యా. నీ ఆజ్ఞలకు లోబడే విధేయతను మాకు ఇవ్వము. ప్రకృతి అంతా నీ మాట వింటున్నట్లు మా జీవితము నీ చిత్తానికి లోబడినట్లు మమ్మల్ని మార్చుము ప్రభువా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.